పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు. ఇప్పుడు ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ అదేవిధంగా సోషల్ మీడియాలోనూ మారుమోగిపోతుంది. శ్రీరామనవమి వేడుకల వేళ మొదలైన ఒక చిన్న వివాదం ఇప్పుడు పెను ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతియుతంగా ఉండాల్సిన ఆకువీడులో 144 సెక్షన్ ఎందుకు విధించాల్సి వచ్చింది? అసలు ఈ రామాలయం భూమి ఎవరిది? అదేవిధంగా అక్కడ గొంతెమ్మ దేవత ఆలయం ఉండాలా లేక రామాలయం నిర్మించాలా? మరి అది అలా ఉంటే ఈ వివాదంలోకి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎందుకు ప్రవేశించారు? మరి వీటన్నిటి వెనుక ఉన్న రాజకీయ కుట్రలు ఏమన్నా ఉన్నాయా? మరి వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ముఖ్యంగా ఆకువీడులోని పెద్దపేట ప్రాంతంలో ఒక పురాతన రామాలయం ఉండేది. అయితే అక్కడ అందరికీ స్థానికులు కానీ అందరికీ తెలుసు. అది చాలా కాలంగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఈ ఆలయాన్ని పునర్మించాలని విశ్వ హిందూ పరిషత్ వారు కూడా అదేవిధంగా అదే గ్రామానికి చెందిన కొంతమంది స్థానికులు హిందూ సంఘాలు కూడా అక్కడ గుడిని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ సరిగ్గా ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. అయితే ఇక్కడ అదే ఊరికి చెందిన ఒక వర్గం వారు మాత్రం అక్కడ ఉన్నది కేవలం రామాలయం మాత్రమే కాదు, అది తమ కులదైవమైన గొంతెమ్మ దేవాలయం అని వారు వెల్లడించారు. అక్కడ రామాలయం కట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఒక వర్గం వారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ గొంతెమ్మ పండుగలు జరుగుతున్నాయని, మరి పండుగలు జరుగుతున్నాయి కాబట్టే ఈ భూమి తమదేనని అక్కడున్న దళిత సంఘాలు వారు, మరి గొంతెమ్మ దేవతలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు ఈ వాదనలకు దిగారు. సరే, ఇది ఇలా ఉంటే మరి రఘురామకృష్ణరాజు ఎందుకు వచ్చారు అనేది మాత్రం విషయం చూద్దాం. అయితే ఈ వివాదం ఇలా నడుస్తున్న తరుణంలో శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ ఆలయ దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. అయితే ఆయన పర్యటనను ఒక వర్గం వారు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఆయన అక్కడకు వస్తే అక్కడ గొడవలు జరుగుతాయని, పెను ప్రమాదమే జరుగుతుందని పోలీసులు భావిస్తున్నప్పటికీ అయితే రఘురామకృష్ణ మాత్రం పట్టుబట్టి వెళ్ళారు. అయితే అక్కడ రఘురామకృష్ణ పర్యటన సమయంలో అక్కడ స్థానికుల మధ్య గొడవలు జరిగి రాళ్ళు రువ్వుకొని పెద్ద రచ్చే జరిగింది. అయితే అక్కడ పరస్పర దాడులు గట్టిగా జరిగాయి. అయితే ఇది కేవలం ఆలయ వివాదం మాత్రమే కాదు, దీని వెనుక రాజకీయ ప్రయోజనాలు కూడా, రాజకీయ కుట్రలు కూడా ఉన్నాయని మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అక్కడ ఆ ఆలయ స్థలం వాస్తవాలు ఏంటనేది మాత్రం మనం గమనిస్తే, స్థానికులు అక్కడ కథనం ప్రకారం అక్కడ దశాబ్దాల క్రితమే రామాలయం ఉండేదని అక్కడ స్థానికులు కానీ పూర్వీకులు కానీ చెప్తున్నారు. అయితే అక్కడ కాలక్రమేణా అది పట్టించుకోక పాడైపోయిందని కొంతమంది అంటుంటే, మరి కొంతమంది వర్గానికి మాత్రం అక్కడ గొంతెమ్మ దేవతను పూజించేవారు, మరి మేము గొంతెమ్మ దేవతలు పూజలు చేసేవాళ్ళమని మా పూర్వీకుల నుంచి కూడా అక్కడ పూజలు చేస్తున్నాం అని వారు చెప్పుకొచ్చారు. అయితే ఇది ఇలా ఉంటే విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఇది హిందూ ఆలయం, దీనిని పునర్మించే హక్కు మాకు ఉంది, దళిత సంఘాల వాదన కూడా గొంతెమ్మ ఆలయం తప్ప వేరే ఆలయం ఇక్కడ నిర్మించకూడదని వారు కూడా పట్టుబట్టి కూర్చున్నారు. సరే, ఏదేమైనా రఘురామకృష్ణ మాత్రం అక్కడ అక్రమంగా
చర్చిల నిర్మాణం జరుగుతుందని, హిందూ ఆలయాలను కబ్జా చేస్తున్నారని సంచలన ఆరోపణలు మాత్రం రఘురామకృష్ణరాజు చేశారు. అయితే దీనిపై ఆయన ఏకంగా ముఖ్యమంత్రికి మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు రఘురామకృష్ణరాజు. మరి ప్రస్తుతం ఆకువీడులో పెద్దపేటలో పోలీసులు భారీగా మోహరించారు. దాదాపు 57 మందిపై కేసులు నమోదు చేశారు. అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. మరి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రాకుండా చెక్ పోస్టులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది రఘురామకృష్ణరాజు మాత్రం నేను మళ్ళీ వెళ్తాను, అక్కడ రామాలయం కట్టించి తీరుతానని మాత్రం సవాల్ విసురుతున్నారు. మరి అటువైపు దళిత నాయకులు కూడా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ వివాదం చిలికి గాలివానలా మారి కులాల మధ్య చిచ్చు పెడుతుందా అన్న ఆందోళన మాత్రం స్థానికుల్లో వ్యక్తమవుతుంది. సరే, ఏది ఏమైనా ఆకువీడు ఘటన మనకు ఏం నేర్పిస్తుందో, మరి భక్తి ఉండాలా, మరి భక్తి ఉండాల్సిన చోట వివాదాలు ఎందుకు వస్తున్నాయి? అధికారులు ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించడంలో విఫలమయ్యారా, లేక దీని వెనుక రాజకీయ శక్తుల హస్తం ఉందా? మరి ఏది ఏమైనా ఒక పవిత్రమైన ఆలయం చుట్టూ ఇన్ని గొడవలు జరగటం దురదృష్టకరమని, మరి ప్రభుత్వం ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.